మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఉన్నది, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నది. రెండు రాష్ట్రాల్లో తెలుగు భాష అధికార భాషగా ఉన్నది. మిత్రులారా, ఒక వింత ఏమిటంటే శ్రీరాముల వారి భద్రాచలం తెలంగాణకు దక్కింది. బాలాజీ స్వామి వెంకన్న ఏడుకొండలు తిరుపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు దక్కింది. మిత్రులారా, ఈ రెండు రాష్ట్రాలు తప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కాంప్రమైజ్ పద్ధతిలో విశాల హృదయంతో శాంతి సౌభాగ్యమైన మార్గంలో తప్పకుండా ముందుకు పోవాలి. భాషా అభివృద్ధి విషయంలో కూడా కలిసిమెలిసి పోల్సిన అవసరం ఉంది. మొన్న మనం చూసుకుంటే ఒక విషయం మీకు తెలుసో తెలియదో, 20వ శతాబ్దంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు భద్రాచలం శ్రీరాముల వారి క్షేత్రం పైన అందాల రాముడు సినిమా తీసినారు. ఆ సినిమా హిట్ అయింది. మిత్రులారా, ఆ సినిమా తీసిన ఒక రుణానుబంధంతో మన ఏమి జరిగింది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున ఏఎన్ఆర్ అవార్డ్ జయసుధా గారికి సమర్పించినారు. ఆ రోజు ఏఎన్ఆర్ గారు భద్రాచలం శ్రీరాముల వారి చరిత్ర పైన అందాల రాముడు సినిమా తీసింటే దానికి ఒక బదులుగా ఒక మంచి గిఫ్ట్ గా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేసి జయసుధా గారికి ఏఎన్ఆర్ అవార్డు ఇచ్చినారు. ఆ విధంగా మిత్రులారా, తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం, తెలంగాణ అనే రాష్ట్రం భాషా విషయంలో కానీ రకరకాల వ్యవస్థల విషయంలో కానీ తప్పకుండా కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు భద్రాచలానికి మొత్తం భారతదేశానికి తెలంగాణ గవర్నమెంట్ ఆహ్వానం పలుకుతున్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం భారతదేశానికి తిరుపతి బాలాజీ స్వామి సన్నిధికి ఎవరైనా కానీ రావచ్చు పోవచ్చని ఆహ్వానాలు పలుకుతున్నారు. అతిథి గౌరవాలు ఇస్తున్నారు, అతిథి మర్యాద చేస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, మీ భారతీయుడు, నా మాతృభాష మిత్రులారా ఉర్దూ అన్నమాట, కానీ తెలుగు వితౌట్ నోటీస్ ఆఫ్ మహమూద్ అలీ ఖాన్, ప్రిన్స్ అలీ ఖాన్ యొక్క నరాల్లో రక్తంలో తెలుగు భాష దిగింది. తెలుగు భాష ప్రభుత్వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. తెలుగు భాష బాటసారిగా, ప్రేమికుడిగా, రచయితగా, కవిగా ఈ సందేశం ఈనాడు మీ అందరి సమక్షంలో సమర్పించడం జరిగింది. జై భారత్.